హైదరాబాద్ లిబరేషన్ డే, హైదరాబాద్ ముక్తి దివస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 1948 సెప్టెంబర్ 17 ఏ అయితే ఆర్మీ నిజాం ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి ట్యాంకుల ద్వారా విజయవాడ నుంచి, నాగపూర్ నుంచి, బాంబే నుంచి 3 దిక్కులుగా ఈ యొక్క నిజాం రాజ్యమైనటువంటి హైదరాబాద్ సంస్థానం మీద ఇక్కడ ఉండేటువంటి ప్రజల రక్షణ కోసం ఆర్మీ ఏ రకంగా వచ్చిందో, ఆర్మీకి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు రావడము చాలా సంతోషమని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ నేతృత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఆ సందర్భంగా వచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు, హోంశాఖ సహాయ మంత్రి మిత్రులు బండి సంజయ్ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, సెక్రటరీ కల్చర్ వివేక్ అగర్వాల్ గారు, జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ జీ, డీజీ సిఆర్పిఎఫ్, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి హర్యానా మాజీ గవర్నర్ పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, సిఆర్పిఎఫ్ అధికారులు, సిఎస్ఎఫ్ అధికారులు, ఇక్కడ వచ్చినటువంటి పోలీస్ అధికారులు, కళాకారులు, విద్యార్థులు, యువకులు, వివిధ ఎన్నికైనటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున ఈ పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, ఏదైతే దేశానికి 15 ఆగస్టు 1947 స్వాతంత్రం వస్తే మన తెలంగాణలో కొన్ని జిల్లాలు కర్ణాటకలో పోయాయి, కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిశాయి. హైదరాబాద్ నిజాం రాజ్యము ఆ రోజు మా దేశం స్వాతంత్రం వస్తే భారతదేశంలో కలవము, మేము స్వతంత్రంగా ఉంటాము అని ఐక్యరాజ్య సమితికి అనేక ఉత్తరాలు రాశారు. చివరకు పాకిస్తాన్తో కలవడం కోసం పాకిస్తాన్ కూడా చర్చలు జరిపాడు. అయినప్పటికీ కూడా ఆ రోజు 13 నెలల పాటు నిజాం ఆర్మీ, నిజాం ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి కాసిం రజ్వీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి రజాకారులు ఏ రకంగా గ్రామాల మీద పడి గ్రామాలను దోచుకోవడం, గ్రామీణ ప్రజలను అనేక రకాలుగా దౌర్జన్యాలు, దమనకాండ కొనసాగించి వేలాది మందిని హత్య చేశారు మనకు తెలుసు. హిందూ మహిళలను ఏ రకంగా నగ్నంగా బతుకమ్మలాడించారో మనకు తెలుసు. అటువంటి దౌర్జన్యకాండ జరుగుతున్నప్పుడు 13 నెలల తర్వాత 1948 ఇదే రోజు సెప్టెంబర్ 17కు సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో భారత సైన్యము నిజాం యొక్క రాజ్యం మీద, హైదరాబాద్ సంస్థానం మీద యుద్ధం ప్రకటించి మరి ఆ రోజు మనకు ఈ ప్రాంతంలో 3 రంగుల జెండా ఎగరేశారు. ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించారు. అటువంటి చరిత్ర, స్వాతంత్రం వచ్చినటువంటి రోజును గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, పాలకులు కానీ ఈ యొక్క చరిత్ర ఈ తరానికి, నవతరానికి తెలియకుండా మరి తొక్కిపెట్టడం జరిగింది. ఎంత దుర్మార్గంగా ఈ యొక్క మనకు స్వాతంత్రం వచ్చినటువంటి రోజు ఈరోజు పాఠ్యాంశాల్లో లేదు. మన విద్యార్థులకు చెప్పం, కళాశాలలో చెప్పం, బయట చెప్పం, ప్రభుత్వాలు పట్టించుకోవు. మనం ఒక సంస్థ అయితే మరి యాన్యువల్ డే నిర్వహించుకుంటాం, మన బర్త్డే నిర్వహించుకుంటాం. కానీ మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు, 3 రంగుల జెండా ఎగిరినటువంటి రోజును ఎందుకు మరి ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీలు ఎందుకు అణిచివేస్తూ ఉన్నాయి, ఎందుకు చరిత్రను దాచిపెడతా ఉన్నాయో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం కొన్ని జిల్లాలు ఏవైతే కర్ణాటకలో కలిశాయో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము
హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద కర్ణాటకలో అఫీషియల్గా నిర్వహిస్తూ ఉన్నారు. కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిశాయి. ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్న జిల్లాలు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద మహారాష్ట్రలో